అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం నక్కపల్లిలో ఉన్నటువంటి ప్రభుత్వ 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని, అలాగే ఇక్కడ ఈ ఆసుపత్రిలో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని, సరిపడా డాక్టర్స్ ని, వైద్య సిబ్బందిని, అలాగే వైద్య పరికరాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతూ ఈ రోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆసుపత్రి గౌరవ సూపరింటెండెంట్ గారికి వినతి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ నక్కపల్లి ప్రాంతం, పాయకరేపడి ప్రాంతం ఇదంతా కూడా బాగా వెనకబడి ఉన్నటువంటి ప్రాంతం, పేదవాళ్ళు ఎక్కువ మంది నివసిస్తున్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో సరైనటువంటి వైద్య సౌకర్యాలు లేకపోవడం చేత మరి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. 50 పడకల ఆసుపత్రిలో ఇప్పుడు ఉన్నటువంటి వైద్య సౌకర్యానికి అనుగుణంగా ఇప్పుడు ఉన్నటువంటి డాక్టర్స్ కానీ, సిబ్బంది కానీ వారు వస్తున్నటువంటి పేషెంట్లకి వైద్యం అందించడం జరుగుతూ ఉంది. దీన్ని మరింత పెంపొందించాలని, మరింత ప్రజలకి మరింత వైద్య సేవలు అందించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అందులో భాగంగా ఉన్నటువంటి 50 పడకల్ని 100 పడకలకి అప్గ్రేడ్ చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం హామీ ఇచ్చింది, ఇప్పుడు ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు, ప్రజల యొక్క పేదరికాన్ని, ప్రజల యొక్క వైద్య అవసరాలని దృష్టిలో పెట్టుకొని 50 పడకల్ని 100 పడకలకి అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదే మాదిరిగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కానీ, అనకాపల్లి జిల్లాలో కానీ అత్యంత జాతీయ రహదారి ఉన్నటువంటి నియోజకవర్గం పాయకరేపేట నియోజకవర్గం. తుని పాయకరేపేట సరిహద్దులో ఉన్నటువంటి తాండవ బ్రిడ్జి దగ్గర నుంచి యలమంచిలి బైపాస్ వరకు ఈ జాతీయ రహదారిని అంతా కూడా యాక్షన్ జోన్ గా R&B అధికారులు కానీ, NHI అధికారులు కానీ, పోలీసులు కానీ గుర్తించడం జరిగింది. వాహనాల యొక్క సంఖ్య పెరిగింది, వాహనాల యొక్క స్పీడ్ కూడా పెరిగింది. కాబట్టి పెరుగుతున్నటువంటి వాహనాల సంఖ్య, పెరుగుతున్నటువంటి స్పీడు, ఈ నేపథ్యంలో ప్రమాదాల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. ప్రమాదాలని నివారించడం ఎంత ముఖ్యమో, ఆ ప్రమాదాల బారిన పడినటువంటి క్షతగాత్రులకి మెరుగైనటువంటి వైద్యం అందించడం కూడా అంతే అవసరం. ఇక్కడ తాండవ బ్రిడ్జి దగ్గర నుంచి యలమంచిలి బైపాస్ వరకు జరుగుతున్నటువంటి ప్రమాదాల యొక్క క్షతగాత్రుల్ని నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొస్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు ప్రాథమిక వైద్యం చేసి మెరుగైనటువంటి వైద్యం కోసం అనకాపల్లిలో ఉన్నటువంటి ఎన్టీఆర్ ఆసుపత్రి కానీ, విశాఖపట్నంలో ఉన్నటువంటి KGH కానీ రిఫర్ చేస్తా ఉన్నారు. ఇక్కడ నుండి విశాఖపట్నం వెళ్ళాలంటే KGH కి సుమారుగా 80 కిలోమీటర్లు. లంకెలపాలెం దగ్గర నుంచి విశాఖపట్నం KGH కి వెళ్ళాలంటే విపరీతమైనటువంటి ట్రాఫిక్. ఈ మార్గ మధ్యంలోనే అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి. దీని కారణంగా ఆయా కుటుంబాలన్నీ కూడా రోడ్డును పడిపోయి, కుటుంబ యజమానిని కోల్పోయి, బిడ్డలను కోల్పోయి చాలా తీవ్రమైనటువంటి ఆవేదన చెందుతా ఉన్నారు, తీవ్రంగా నష్టపోతా ఉన్నారు. కాబట్టి ప్రమాదాలను అరికట్టడం ఎంత ముఖ్యమో, ప్రమాదాలు బారిన పడిన వారికి మెరుగైనటువంటి వైద్యం చేయడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఈ నక్కపల్లి ఆసుపత్రిలో ఆగమేఘాల మీద వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దీనికి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం హామీ ఇచ్చింది, 5 సంవత్సరాలు దాని గురించి పట్టించుకోలేదు. ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది, 2 సంవత్సరాలు అవుతా ఉంది. ట్రామా కేర్ సెంటర్ గురించి అసలు ఊసేలేదు. కాబట్టి ఈ రకంగా ఈ ప్రాంత ప్రజలను కానీ, ఈ ప్రాంతాన్ని కానీ ఈ రకంగా నిర్లక్ష్యం చేయడం సరైనటువంటి పద్ధతి కాదు. వెంటనే ఇక్కడ ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదే విధంగా ఇక్కడ సరిపడా డాక్టర్స్ ని నియమించాలి. ఎందుకంటే చరిత్ర డాక్టర్లు కానీ, అలాగే ముఖ్యంగా మహిళల్ని చూసేటటువంటి మరి డాక్టర్లు కానీ ఈ రకంగా సరిపడా వైద్య సిబ్బందిని, డాక్టర్స్ ని, వైద్య పరికరాలని ఏర్పాటు చేసి ఈ హాస్పిటల్ అభివృద్ధి చేసి ఈ ప్రాంత ప్రజానికానికి మెరుగైనటువంటి వైద్య సౌకర్యం కల్పించాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో మరి ఈ ఆసుపత్రి అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.